ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వార్తలు. ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికులపై అన్యాయం. ధ్వజమెత్తిన యూనియన్ నాయకులు కార్పొరేటర్ నెలకంటి రాము. రామగుండం ఆర్ఎఫ్సిఎల్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులపై జరుగుతున్న అన్యాయంపై యూనియన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా యాజమాన్యం కాంట్రాక్టర్కు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా వర్కర్లను విధులకు రానియకుండా అడ్డుకోవడం పునరావృతం అవుతుందని, ఎన్నిసార్లు సమస్యలు లేవనెత్తినా పరిస్థితి మారడం లేదని కార్పొరేటర్ నెలకంటి రాము మండిపడ్డారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించబోమని, తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇక్కడ కాంట్రాక్ట్లో కూడా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా కార్మికుల పక్షాన నిలబడతాం. మా ప్రభుత్వం ఉంటుంది, మా ఎమ్మెల్యే గారు ఉంటారు, మా యూనియన్ ఉంటుంది. అట్లా అని చెప్పి మీరు కార్మికులను ఏమైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం తప్పకుండా మేము చర్యలు చేపడతామని చెప్పి సందర్భంగా కాంట్రాక్టులను యాజమాన్యం హెచ్చరిస్తున్నాం. ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు LLM మిషన్ సంబంధించిన 4 ఆపరేటర్లను విధులకు అనుమతించకుండా అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై యూనియన్ నాయకులు సీరియస్ గా స్పందించి మేనేజ్మెంట్ మరియు కాంట్రాక్టర్కు గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్సిఎల్ LLM మిషన్ ఆపరేటర్లు దాతు శ్రీనివాస్, జనగాం శ్రీనాథ్, దూస రాజేష్, పన్నాల శ్రీనివాస్, పన్నాల సతీష్, ఎం విజయ్, ఎం సాయితేజ, ఎం కొమరయ్య, ఏ వేణు, పి తరుణ్, పి శ్రావణ్, సందీప్ పాల్గొన్నారు.